అందరికీ దండాలులా నేను మీ శంకర్ గౌను ఇకనులా పని అయితే దవ్వ దవ్వ ఒడగొట్టుకొని కళ్ళు మండవకానైతే అందరికీ కళ్ళొడిచి పరాగతిగా పురుసద్గా మీ అందరి కోసం అయితే మంచి మంచి ఆర్తలను తీసుకొని వచ్చిన మరి నా పని అయితే అయిపోయింది కదా నేనైతే మీకు ఆర్తలు చెప్పాలి కదా చెప్పాలందుకైతే నేను రెడీ ఉల్లా వినేందుకు మీరు రెడీనే కదా చలో మరి ఇట ముచ్చట ఏందో చూసుకుందాం అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సార్ ఉన్నాడు కదా గా సారు జరిగిపోయిన తర్వాతనైతే ఇక జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికనైతే సురువైతుందని అందరికీ తెలిసిన ముచ్చట్నే కదా ఇక దీంట్లో భాగంగానే మన సీఎం రేవంత్ రెడ్డి సారు అగో అటు బీఆర్ఎస్లో ఎవరు నిలబడతారో ఎటువంటి అభ్యర్థి నిలబడతాడో అని తేల్చుకోలేక కాంగ్రెస్ వాళ్ళకైతే దిశానిర్దేశం చేస్తున్నాడట ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే గట్టిగా పోటీ ఇచ్చే మనిషి ఎవరు అని ఆలోచిస్తున్నారట అయితే రేసులనైతే ముగ్గురు అభ్యర్థులు ఉన్నారట ఒకటేమో అజారుద్దీన్ సారు ఒకటేమో నవీన్ యాదవ్ ఇంకొకటేమో విజయారెడ్డి మేడం ఇక వీళ్ళు ముగ్గురు బలమైన నాయకులు అయినప్పటికీ ఇక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీద గెలుచుడే వ్యూహంగా పెట్టుకున్నారట ఇక వాళ్ళ మీద గెలిచి తగినటువంటి బుద్ధి చెప్పాలి అని సార్ అయితే వ్యూహాలు రచిస్తున్నాడట ఇక దానికి స్కెడ్యూల్ అయితే రాలేదు కదా రాక ముందుగానే వాళ్ళకైతే దిశానిర్దేశం చేస్తున్నాడట సారు ఇక మరి ఈ ఉప ఎన్నికలలో అటు బీజేపీ గెలుస్తుందా లేకపోతే బీఆర్ఎస్ గెలుస్తుందా లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుందా ఇక మనం వేచి చూడాల్సిందేనులా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎట్లా ఉండబోతున్నదో అని ఇక గీ ముచ్చటకి ఇట్లా ఉంటే అజారుద్దీన్ సార్ ఉన్నాడు కదా జూబ్లీ హిల్స్ నుంచి అయితే పోటీకి దిగింది కదా కాంగ్రెస్ వాళ్ళ తరపున అజారుద్దీన్ సార్ అయితే ఒక ముచ్చట చెప్తున్నాడు ఇగో జూబ్లీ హిల్స్ అయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికలలో విజయం సాధిస్తుంది ఇక నాకైతే చాలా నమ్మకం ఉన్నది గట్లనే అధిష్టానం అయితే నాకు తప్పకుండా టికెట్ ఇస్తుంది టికెట్ ఇస్తే కనుక నేనే గెలిచి చూపిస్తా ఇక టికెట్ కోసం ఆశావాళ్ళు చాలా మంది ఉంటూనే ఉంటారు వాళ్ళు పోటీ చేసుట్లా టికెట్ అడుగుట్లా తప్పులేదు కానీ కాకపోతే అధిష్టానం అయితే నా మీదనే ప్రత్యేకమైన నజరు పెడుతున్నది అని అజారుద్దీన్ సార్ చెప్తున్నాడు మరి అజారుద్దీన్ సార్కు టికెట్ ఇస్తారా ఒకవేళ టికెట్ ఇస్తే ఎట్లుంటుంది లేకపోతే సార్ను పక్కకు నూకి వేరే వాళ్ళకి ఏమైనా టికెట్ ఇస్తారా మనమైతే వేచి చూడాల్సిందేనులా ఈ ఉప ఎన్నిక గురించి ఇక ఇంకో ముచ్చట్లకు పోతానులా ఈ మధ్యలో బాగా వినపడుతున్న ట్రాఫిక్ ఏంటిదంటే గదేనులా వరకట్న వేధింపులు ఇక ఈ వరకట్న వేధింపుల గురించి చూసుకుంటే మన భారతదేశం మొత్తంలో ఏ జాగాలో చూసినా అత్తలు కోడళ్ళ మీద ఆడిబిడ్డలు కోడళ్ళ మీదనైతే వేధింపులు చేస్తున్నట్టు చాలా పత్రికలల్లా టీవీ ఛానళ్ళల్లా గట్లనే సోషల్ మీడియాలల్లా ఎలక్ట్రానిక్ మీడియాలల్లా మనమైతే చూసినాం కదా అయితే ఇప్పుడు కూడా సేమ్ అట్లాంటిదే ఇక 1.5 కోటి కట్టం తెచ్చే కోడలు వస్తే నా కన్ను చల్లబడతాయి నాకున్న అప్పులు తీరుతాయి అని అత్తలు అనుకుంటారు మరి నిజానికి 1.5 కోటి తెచ్చిన సుతము అప్పులు తీరుతాయా సంతోషంగా ఉంటారా అంటే అది కూడా లేదు ఇప్పుడున్న సమాజంలో జ్ఞానం ఎంత పెరిగినా ఎంత చదువుకున్నా ఎంత తెలివిన్నా కూడా దీని మీద అవగాహన లేకనే పోతున్నది ఇగో దీనికి నిదర్శనమే హైదరాబాదు ఈ హైదరాబాద్లో 2025 ఏప్రిల్ నాటికైతే 166 మంది అయితే వరకట్నం వేధింపులకైతే గురయ్యి మారణకాండం అయితే చేసుకున్నారని చెప్పొచ్చులా పాపం కదా నిజానికి కట్నం ఇచ్చుడేమో కానీ కట్నం తీసుకున్నవాడు గాడిద అనే సామెత విన్నారు కదా మరి కట్నం తీసుకుంటున్నారు ఇగో పక్కింటి కోడలు చూసినావా ఎంత కట్నం తెచ్చిందో ఏమో నువ్వు బాగా నిలుగుతానవు నువ్వే పాటి కట్నం తెచ్చినావు చెప్పే అని వాళ్ళనైతే చాలా గణం వేధిస్తున్నారంట ఇక మరి ఈ వేధింపులు అయితే నిజానికి అవసరమా చెప్పుర్రి ఉన్న ఒక్క జీవితంలో ఎంత సుఖంగా ఎంత ప్రశాంతంగా ఇరుగు పొరుగు వారితోటి కుటుంబ సభ్యులతోటి కలిసిమెలిసి మంచిగా ఉండాలి చెప్పుర్రి ఇక ఈ వరకట్నం అనే పిశాచ్ వచ్చి ఈ సమాజాన్ని నాశనం చేస్తున్నది ఇక గట్లనే కోడళ్లకు అత్తలకు ఆడిబిడ్డలకు కోడలకు అత్తకు మామకు భార్యకు భర్తకు జగడాలు పెట్టుకుంటా ఎడబాపులు బాపుకుంటా చివరికి పెళ్ళై నెల రోజులు అవుతున్నదో లేదో విడాకుల దాకా పోతానికి ముచ్చట ఇక అందుకనే ఈ వరకట్నాలు అనేటివి లేకుండా మంచి సమాజాన్ని చూడాలనుకుంటున్నారట ఈ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఇక చూద్దాముల్లా ఈ సమాజము మారుతుందా వరకట్నాల తీరు మారుతుందా అత్త కోడళ్ళ వేధింపులు మారుతాయా అనే ముచ్చట ఒక తిండి ముచ్చట చూసుకుంటానులా గా ముచ్చట ఏంటిదంటే ఇగో మంచిగా చదువుకొని
పొద్దుందాక కాలేజీకి కోచింగ్ సెంటర్లకు అటు ఇటు పోయి విద్య నేర్చుకొని వచ్చి హాస్టళ్లలో ఉంటాము. ఇక ఉండగానే ఇక అన్నం తినాలి, తప్పుతుందా ముచ్చట? కడుపుకు మంచిగా ఆకలైనప్పుడు మంచి భోజనం అయితే తినాలనిపిస్తుంది కదా. ఈ నరం లేని నాలుకకైతే గన్ని రుసులు కావాలి. మరి ఇక తిందామని పోయి కూర్చొని ఆడ తింటుంటే ఇక మంచిగా 2-3 ముద్దలు పెట్టుకుందామో లేదో ప్లేట్లా ఇంత పురుగు కనపడితే ఎట్లుంటుంది చెప్పుర్రి? నోటెకు ఓకారం వచ్చినట్టు కడుపులంతా లోపినట్టు కాదా చెప్పుర్రి? ఇక గిట్టనే సేమ్ యాజ్ ఇట్ ఈజు ఒక దగ్గరికి ముచ్చట జరిగిందట. నువ్వులా పాపము జేఎన్టీ యూనివర్సిటీ బాలికల హాస్టల్ ఉంటుంది కదా, ఇంకా బాలికల హాస్టల్ అయితే విద్యార్థినులు చాలా కష్టాలు పడుతున్నారట. ఎందుకంటే ఎంత చదువుకున్నా కానీ కడుపుకు తిండి లేకుంటే మనసుకు ప్రశాంతత లేకుంటే ఎట్లుంటుంది చెప్పుర్రి? ఇగో గట్టుండదట గాళ్ళ పరిస్థితి. ఇక తిందామని ఇక బాలికల హాస్టల్ ఉన్నటువంటి బాలిక మంచిగా తింటుంటే దాంట్లో పురుగు కనబడ్డదట. అరే గిదెక్కడి సోద్యపురా నాయన, తినే ఆహారంలో పురుగు పడితే మేమెట్లా తింటాం చెప్పుర్రి అని అక్కడ ఉన్నటువంటి ఆ హాస్టల్ యాజమాన్యానికి కంప్లైంట్ చెప్తే వాళ్ళు ఏమన్నారట తెలుసా? దురుసుగా మాట్లాడుకుంటా, ఏం మీకు పురుగులంతా తినరా? ఛాయలా ఈగ పడితే పక్కకేసుకొని ఛాయ తాగుతలేరా? ఇది కూడా గంతే కావచ్చు అని అన్నారట. చూసిర్రావుల్లా గిట్లా మాట్లాడేసరికి అక్కడ ఉన్నటువంటి బాలికలైతే చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారంట. ఇగో చదువుకొని ఎంత పెద్ద జాబులు చేసినా జానడు పొట్ట కోసమే కదా. గా జానడు పొట్టల ఆహారం మంచుకుంటేనే కదా మనం ప్రశాంతంగా పని చేసుకునేది, ప్రశాంతంగా చదువుకునేది. ఇక మరి గది కూడా మంచిగా లేకపోతే ఎట్లా సాలరు? మీరే చూసుకోవాలి కదా ఈ ముచ్చట్లంతా. పాపము బాలికలు ఎవరికి ఏం చెప్పుకుంటారు చెప్పుర్రి? వాళ్ళ కష్టమైతే తీర్చాల్సిన మీరే గన్ని మాటలు అంటుంటే అసలుకే పట్టించుకుంటలేరట. చూడు రిజరా కుసంతా చూసి మంచి ఆహారం పెట్టుర్రి వాళ్ళకు. పండ్ల కూడా జాగీర్ కార్పొరేషన్ సాయి బాలాజీ కాలనీ రోడ్ నెంబర్ 4 అయితే ఒక ఘటన చోటు చేసుకున్నదిలా. గా ఘటన ఏంటిదంటే ఏకంగా ఆయన భార్యనే ఆయన ఇంటి ముంగడికి వచ్చి ప్లకార్డులు పట్టుకొని మౌన ధర్నా చేస్తున్నదట. అరే ఈ ముచ్చట అయినదందుకు సోద్యంగా ఉన్నది కదా. ఆయనను కట్టుకున్న భార్యనే ఆయన ఇంటి ముంగట ఎందుకు గట్ల చేస్తుంది అనే అనుమానం మీకు రావచ్చునులా. ఈ అనుమానం నాకు కూడా వచ్చింది. కాకపోతే పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ భర్తనైతే ఇంకొక పెళ్లి చేసుకుంటా అనే ఆలోచన ఉన్నాడట. ఇక ఈ ఆలోచనకు ఆమె తెలుసుకొని నా భర్త నాకు కావాలి, నా భర్త ఇంకో పెళ్లి చేసుకుంటే నేనైతే ఒప్పుకోను అని ఆమెనైతే అక్కడ ప్లకార్డు పట్టుకొని మౌనంగానైతే మౌన దీక్ష చేస్తున్నదట. ఇక నిజానికి ఓయ్ పెళ్ళయి 5 సంవత్సరాలు అయిందట, మంచిగా నీ భార్యతోటి నువ్వు ఉండక వేరే పెళ్ళి నీకెందుకయ్యా బాబు అని ఈ వీడియో చూసిన జనాలైతే అంటున్నారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నదట. మరి ఇప్పుడు ఇంకొక ముచ్చట్లకు పోతే షర్మిల మేడం ఏమంటున్నదంటే జగన్ సార్దైతే చాలా నీచమైన రాజకీయం అట. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి సార్ ఉన్నాడు కదా, గా సుబ్బారెడ్డి సార్ అయితే ఆమెకు ఒక ముచ్చట చెప్పిండట. ఏంటంటే ఫోన్ ట్యాంపరింగ్ ఉన్నది కదా, గా ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఆయన సుతం ఉన్నాడట. అందరి ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తారు కదా, గా కేసులో ఆయన కూడా ఉన్నట్టు ఇంతటి నీచ రాజకీయానికి ఎందుకు పాల్పడినాం అనుకుంటా. అట్టనే వైవి సుబ్బారెడ్డికి అయితే గా వీడియో ఎట్లా వచ్చింది గైనే నాకు చెప్పింది. నువ్వు నీ పిల్లల మీద నీ కుటుంబం మీద ప్రమాణంగా ఈమానంగా వేసి నిజమే చెప్పాలి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్ జగను ఇద్దరు దొంగలు ఊరు పంచుకున్నట్టు మీరిద్దరు కలిసి ఫోన్ ట్యాపరింగ్ కేసు అయితే నడిపిస్తున్నారు. అయినా అబద్ధాలు ఆడితే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ? నువ్వు కనుక నిజానికి ఫోన్ ట్యాపరింగ్ చేయకపోతే మీ కుటుంబం మీద ప్రమాణం వేసి చెప్పు అని షర్మిలనైతే అంటున్నది. దీనికైతే తక్షణమే తప్పకుండా జవాబు అయితే ఇవ్వాలని వాళ్ళ సంత చెల్లెనే గిన్ని గనమంటున్నదిలా. చూడురి మరి మీరే. సినీ నటి ముచ్చట్లకు పోతే నటి జాన్వీ కపూర్ మేడం ఉన్నది కదా, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ మేడం అయితే శిఖర్ పహాడియా అంటే ఆయన బాయ్ ఫ్రెండ్ తోటైతే మంచిగా విదేశాలల్లో చక్కర్లు కొడుతున్నదట. నిజముల్లా ఇక ఈ మేడం అయితే షూటింగ్కు కొంచెం బ్రేక్ తీసుకొని ఆయనతోటి సరదాగా కాసేపు అట్లా తిరుగుదామని చెప్పేసి ఇక లండన్ రహదారుల మీదనైతే మంచిగా చేతులు చేసుకొని పోతున్నారట. ఇక అయినప్పటికీ లండన్ మన దేశం కాదు కదా,
ఆమెకు ఎక్కడెక్కడి నుంచో ఫ్యాన్స్ ఉండబట్టే ఇక ఫ్యాన్స్ల కెమెరాలు అయితే ఆమెను వెంబడిస్తూనే ఉన్నాయంట. అరే మాకు కొంచెం ప్రైవేసీ ఇయ్యరా అన్న సుతము ఏ మూలకెళ్ళో ఎవరో ఒకరు వచ్చి ఫోటోలు తీస్తుంటారట, సెల్ఫీలు అడుగుతున్నారంట. ఇక మరి మేడము చాలా పెద్ద సెలబ్రిటీ కదా, అందుకనే మేడం దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు ఫోటోల కోసం. ఇక మేడం మరి ఏది ఏమైనప్పటికీ మీ యాత్రనైతే మంచిగా జరగాలని మేము సుత కోరుకుంటాను. ఇవనులా ఇవి ఇయాల్టి ఈ శంకర్ గౌడ్ తీసుకొచ్చిన మంచి మంచి ముచ్చట్లు. ఇక మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోటే మళ్ళొక మల్కా మీ ముంగటుంటాడు ఈ శంకర్ గౌడు.